ప్రభుత్వం వరద బాధితులకు కానివ్వండి సహాయ చర్యలు చేయడంలో విఫలమైపోయిందంటూ కూడా వైసీపీ అంటున్నమాట. అలా జరుగుతుందంటారా సార్? అలా అన్నోడు పురుగులు పడిపోతాడు సార్. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంట్లో నలుగురు ఉంటాం, పిల్లలు నలుగురికి న్యాయం జరగదు. ఇప్పుడు ఏదైనా మంచి కర్రీ దొరుకుద్ది ఇంట్లో వండినప్పుడు ఏం చేస్తారు, ఎవరు ముందు తింటే వాళ్ళకి అయిపోతూ ఉంటుంది. అట్లాగే ఏంటంటే తీసుకునేలో తీసుకోవటం, లాస్ట్ వాళ్ళకి వెళ్ళకపోవటం. ఇప్పుడు మనం 10 మంది ఉన్నాం అనుకో, 10 మందికి న్యాయం జరగదు. 9 మంది జరిగిన ఆ ఒక్కదాన్ని పట్టుకొని ఏలాటం అనేది కరెక్ట్ కాదు. ఈ ప్రభుత్వం చేసినట్టు నాకు తెలిసి ఇప్పటివరకు ఎవరు చేసి ఉండరు. అంత బాగా చేశారు. ఇంకా అంతకంటే ఏం చేస్తారు సార్? నోటికి ముద్దలు పెట్టాలా? తీసుకొచ్చి ఇంటి దగ్గరికి వచ్చి తీసుకొచ్చేస్తున్నారు. ఇంకా చేయలేదని అంటే ఎట్లా కుదురుద్ది? 100% చాలా బాగా చేశారు. ఆయనకు 2 చేతులు దండం పెట్టినా కూడా తక్కువే, అంతే. అయితే వైసీపీ అంటున్నమాట ఏంటంటే పబ్లిసిటీ కోసం ఇది మొత్తం చేస్తున్నారు, ఒకరికి ఇచ్చి 100 మందిని చూపిస్తున్నారు అంటున్నమాట. అయ్యో, అది ఒత్తి మాటే సార్. కిట్లు కూడా ఇంటింటికి వచ్చి ఆధార్ కార్డులు తీసుకొని స్టాంప్ వేయించుకొని అందరికి ఇచ్చారు సార్. అదే చెప్పేది సార్. ఇప్పుడు నిందలు వేయడం అనేది ఇటువంటి టైంలో రూమర్లు ఎవరు తీయకూడదు. ఎందుకంటే చేసే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ పోద్ది. అది చాలా బాగా చేస్తున్నారు సార్. అదైతే ప్రతి ఒక్కరు ఒప్పుకోవాల్సిన విషయమే. మంచినీళ్ళే కానీ, పాలే కానీ, 2-3 పూట్ల భోజనాలే కానీ, పొద్దున టిఫిన్ వస్తుంది, మధ్యాహ్నం భోజనం వస్తుంది, మళ్ళీ రాత్రికి కూడా వస్తుంది. మధ్యలో బిస్కెట్ ప్యాకెట్లు, మధ్యలో ఈ వీళ్ళు స్వచ్ఛంద సంస్థల సేవ చేస్తున్నారు. అందరూ బాగా చేస్తున్నారు సార్. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే బొడిమేరకు వాగు తండుకొచ్చిందంటూ కూడా చెప్తున్నమాట. ఏదో తీసుకుంటున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల అనేది కరెక్ట్ మాట కాదు సార్. అవి మీరు అడుగుతున్నారో లేకపోతే అవి చెప్తాను కానీ లేదు. అది ప్రకృతి వైపరీత్యం అండి. డిజాస్టర్స్ అయ్యా, ఎవరు చెప్పి రావు. అర్థమైందండి. ఇప్పుడు మరి రోజు పొద్దున కూడా వార్తల్లో ఏమని చెప్పారు, చిరుజల్లులు పడవచ్చు, ఎలర్ట్గా ఉండని అంటున్నారు. మరి వర్షం పట్టలేదు. అది గవర్నమెంట్ తప్ప. ఇప్పుడు వరద ప్రాంతాల్లో కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, సీఎం చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఎలాంటి సహాయాలు అందించారని మీరేం చెప్తారు? వాటిలో మాత్రం వాళ్ళ 10-11 రోజుల పాటు కూడా ఇంటికి కూడా వెళ్లకుండా వరద ప్రభావాలతో అర్ధరాత్రి 2, 3, 4 దాకా కూడా తిరిగిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఇంకా ఇంటికి కూడా వెళ్లకుండా కలెక్టర్ ఆఫీస్లోనే కూర్చొని వాళ్ళకి ఎంతగానో ఆహారం కానీ బాగా విపరీతంగా చేసి గంటకి వచ్చి మీకు ఏది కావాలంటే అది నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. అయితే వైసీపీ అంటున్న మాట ఏంటంటే ప్రభుత్వం సహాయ చర్యలు అందించడంలో విఫలం అయిపోయింది అంటున్నమాట వైసీపీ. అసలు అది అయితే వాస్తవం కాదు. చంద్రబాబు నాయుడు గారు అర్ధరాత్రి 2, 3, 4 కూడా వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పటికి కూడా ఇంకా మీకు ఏది కావాలంటే సాయం చేయడానికి కానీ, ఫుడ్ విషయంలో కానీ, వాటర్స్ కానీ అన్నీ దగ్గరుండి సాయం చేయడం, నీళ్ళల్లో కూడా మోకాళ్ళలోతు నీళ్ళలో కూడా నడుచుకుంటూ వెళ్ళి అందరికీ సహాయం చేశారు. కాకపోతే ఎక్కడో మారుమూల లోపల ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళలేని వాళ్ళు మాట్లాడిన మాటలు తీసుకొని న్యాయం చేయలేదని అనుకుంటున్నారు. కానీ ఇదైతే కంపల్సరీగా చంద్రబాబు గారు దగ్గరుండి అందరికీ అందేలా న్యాయం చేసేలా చేస్తానని అన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే బుడమేరకు భారీగా వరద వచ్చిందంటూ కూడా వైసీపీ అంటున్నారు. అది వైసీపీ పాలనలో ఇంతకుముందు గండ్లు కొట్టారు కాబట్టి బుడమేరుకి ఆ కాలంలో అంత వరద ఇప్పుడు వచ్చి రాలేదు. ఇప్పటి వరకు కూడా ఈ 60-70 సంవత్సరాల్లో కూడా అంత వరద ఇప్పుడు రాలేదు కాబట్టి బుడమేరుకి గండి కొట్టి ఉన్నారు. దానివల్ల ఇప్పుడు బయటకు వచ్చేసరికి బుడమేరు గండి కొట్టారు చంద్రబాబు నాయుడు అని అంటున్నారు. కానీ అదైతే వాస్తవం కాదు. అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా అనడం జరిగింది, బుడమేరకు గండ్లు కొట్టారు, ప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్నారంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు అంటున్నమాట. ఆ కాలంలో అయితే బుడమేరుకి ఇంత వరద ఇప్పుడు వచ్చి ఉండదు. వాళ్ళు కూడా అంతకుముందు గండి కొట్టారు. ఆ గండిల ద్వారానే బుడమేరు ద్వారా వచ్చింది రావటం, అదైతే వాస్తవం. అయితే వాతావరణ శాఖ ప్రభుత్వానికి ముందుగానే అలర్ట్ జారీ చేసింది, కానీ ప్రజలకు అప్రమత్తం చేయలేదని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు అంటున్నారు. ఇంత బుడమేరుకి గండి ఉందని చెప్పి ఇంతవరకు ఎవరు తెలియదు కదా, అంత దాకా వచ్చిద్దని చెప్పి ఎవరో అంత వచ్చిద్దని ఊహించలేదు. దానివల్ల బుడమేరు దెబ్బతింటాం ఇవన్నీ జరిగినాయి. కానీ ఇప్పుడు మళ్ళీ ఎమ్మటే ఒక పక్క వరదలు వస్తున్నా కూడా దగ్గరుండి మరి ఎక్కడైతే గండిగా అవన్నీ మొత్తం పూడ్చుకురావడం చేయటం జరిగింది ఇప్పటి వరకు. కనుక చంద్రబాబు నాయుడు గారు బాగా దగ్గరుండి అన్నీ చేసి మళ్ళీ ఇట్లాంటి వరద కూడా రాకుండా ముందుగానే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు దగ్గరుండి. బుడమేర గండ్లు కొట్టేసి ప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్నారంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. అది అంటున్నారు కానీ అదేం కాదు. ఇది ప్రకృతి భగవంతుని యొక్క విపత్తు అంతే. భగవంతుడి ద్వారా జరిగింది. ఒక విషయం ఏంటంటే పాపం పెరిగిందండి, దాన్ని ఎవడు అదుపు చేయలేడండి. భగవంతుడే దాని శిక్ష అంతే.
రెండోది లేదు ఇక. ఎవరు రాజకీయ నాయకులు అంటాగలేదు, ఎవరు రాజ్యంలో వస్తే వాడు అంటా ఉంటారు, చెప్తూ ఉంటారు, ఒకళ్ళ మీద విమర్శ చేయడం తప్పు. అది పద్ధతి కాదు అసలు. కాబట్టి ఇది భగవంతుడి యొక్క విధానం అంతే, అది ఆయన చేసింది. నేను దైవ సేవకుడిగా చెప్తున్నా అన్నమాట, నేను ఒక దైవ సేవకుడిగా చెప్తున్నా. ఇప్పుడు సింగనగర్ నుంచి ముస్తాబాద్ మాధవవారి గూడెం వరకు కొన్ని వేల మంది, వందల మంది పాస్టర్లు ఉన్నారు. అక్కడ ఎంతమంది ప్రార్థన చేయట్లేదు? భగవంతునికి అనుకూలంగా భక్తి చూపిస్తున్నారు, కానీ భయం లేదు. దేవుడు అంటే ఎవరికి ఇవ్వాలా? భయం లేని భక్తి చేస్తున్నారు, అందుకే దేవుడు విపత్తు పెట్టాడు. అది వాస్తవం. అయితే కనుక ఆ బ్రిడ్జి కనుక భారీగా డ్యామేజ్ అయినట్టయితే విజయవాడ మొత్తం మునిగిపోయేది, ప్రజలు మొత్తం భారీగా చనిపోయేవాళ్ళు అని చెప్పి. ఏమవుతాం, బ్యారేజీ కొట్టుకుపోయినా ఏమవుతాం, అంత తేలిక ఏం కాదు. భగవంతుడు ఎప్పుడు చేయాలి అప్పుడే చేస్తాడు. బ్యారేజ్ కొట్టుకుపోయినంత మాత్రం అన్నది కేఎల్ రావు గారు కట్టిన భిక్ష అది మనకి. అంతకు ముందు రాలేదు వరదలో, ఆయన కట్టిందే కదా కేఎల్ రావు గారు. కాబట్టి అట్లా దుష్ప్రచారంతో అది కొట్టుకుపోతే ఇది కొట్టుకోని కాదండి, దేవుడు చేయాల్సిందోనే ఏదైనా చేస్తాడు అంతే. అయితే ప్రభుత్వం వరద బాధితులకు సహాయం చేయడంలో విఫలమైపోయిందంటూ కూడా వస్తున్న వార్తలు, దీనిపైన మీరు ఎలా స్పందిస్తారు? వాళ్ళు చేయగలిగినంత వరకు చేస్తున్నారండి. ప్రజలు కూడా కలిగినటువంటి వాళ్ళు, సంస్థల వాళ్ళు రకరకాలుగా చేస్తున్నారు. అది కూడా అన్నీ చేయలేడు కదా. ఇప్పుడు గవర్నమెంట్ అయినా కూడా 60% దాటి చేయలేరండి ఎవరైనా, అంతే 60% చేసేది. మిగతా పార్టీ మంది ప్రజలు ఏదో రకరకాలుగా అనుకుంటారు. ఆయన చేతనైం చేస్తున్నాడు అంతే, అంతవరకే. ఒకటి కాలంలో విపత్తు ఎక్కువ ఉండొచ్చు, ఒక కాలంలో తక్కువ ఉండొచ్చు. 20 సంవత్సరాల తర్వాత విపత్తు వచ్చింది, ఇంతకుముందు లేదు. దాన్ని బట్టి ఒకళ్ళని విమర్శించడం తప్పు. అది ఒక అధిపతిగా గౌరవించాలే తప్ప ఒక అధికారులనే వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అనేటువంటివి తీసుకోకూడదు. అది కరెక్టే కాదు, అది సరైనది కాదు. అయితే ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే బుడిమేరకు భారీగా వరద వచ్చిందని చెప్పేసి కూడా అంటున్నారు, కానీ నేనైతే ఏకీభవించున్నాను. ఎందుకంటే జరగాల్సిన టైం ఎప్పుడో అదే జరుగుతుంది అంతే తప్ప అది ఒకళ్ళ మీద నెపం వేసేటువంటిది కానే కాదు. అంతే, ఆయన పని ఆయన చేస్తున్నాడు, చేయగలని చేస్తున్నాడు, శ్రమించాడు. 75 ఏళ్ళలో ముసలోడు అయ్యిండి తిరుగుతున్నాడు అంటే అది గొప్ప విషయమే కదా. కాబట్టి సహకరించాలి. హాయిగా కూర్చునేటువంటి వయసు అయింది, ప్రజల కోసం తపన పడుతున్నాడు. కొన్ని మోసాలు జరుగుతాయి, కొన్ని అవిధేయతలు ఉంటాయి, నేనేం కాదంటలా. అందరూ నీతిగా 99% చేయలేరండి. ఎంత చేసినా మనం వచ్చినోడిని మెచ్చుకోవడం తప్ప రెండోది లేదు. నాకు తెలిసిన అభిమానం ఆలోచన అది. సహాయ చర్యలు అందించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ కూడా నెంబర్ వన్ వైసీపీ అంటారు. ఏమంటే మొన్నటిదాకా జగన్ గారు ఎన్నో పథకాలు ఇచ్చాడు, బట్టలు నొక్కాడు, బొచ్చుడు డబ్బు ఇచ్చాడు జనాలకి. ఇప్పుడు ఆపదలో ఉన్నాడు. ఆపదలు జనం ఉన్నప్పుడు ఆయన కూడా కొంచెం పని చేస్తే బాగుండేది. ఇప్పుడు అది కరోనా టైంలో చేశారని కొంతమంది అంటున్నారు. కరోనా టైంలో అంటే ఎవరికైనా భయం, అందరికీ కరోనా వచ్చింది, వాళ్ళు వచ్చి ఎలా చేస్తారు చెప్పు? ఇప్పుడు నీకు వచ్చింది, నాకు వచ్చింది, వాళ్ళకి వచ్చింది, అందరు కరోనా వచ్చింది, ఎవరు బయటకు వచ్చి చేస్తారు చెప్పు? ఎవరికైనా అట్లా ఉండిద్ది. ఇది కరోనా కాదు, సచ్చేది కాదుగా, ప్రళయం వచ్చింది. దానికి నీ మీద నా మీద చెప్పుకోవడం కాదు, ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేయాలి. అందుకనే కదా నా స్వచ్ఛంద సంస్థలు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎంతోమంది వెళ్ళి వరదలు దిగి వెళ్ళి ఎవరు తోచిన వాళ్ళు చేస్తున్నారు. ఇది ప్రళయం కాబట్టి